హాయ్ అండి. ఈరోజు నేను బ్రోకలీ కర్రీ చేసిన అద్భుతంగా ఉంది. తొందరగా కుక్ అవుతుంది, ఇంకా రుచిగా కూడా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి, లైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. దీనికోసం ఒక బ్రోకలీని తీసుకున్న సాల్ట్ వాటర్లో కడిగి కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని కట్ చేసిన బ్రోకలీ వేసుకొని వాటర్ పోసి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 8 నుండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన బ్రోకలీని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన వాటర్ని కూడా సూప్స్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు బాండీ పెట్టి కొంచెమంత ఆయిల్ వేసుకొని వేడెక్కినాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 20 ఎల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ చీలికలు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ తరుగు వేసుకొని వేగుతున్నప్పుడు 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1/2 టీ స్పూన్ కారం ప్లేస్లో మిరియాల పొడి అయినా వాడుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉడికించుకున్న బ్రోకలీని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని గుప్పెడంత కొత్తిమీర జల్లుకుంటే రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.